కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పద్మ అవార్డులను ప్రకటించింది. దీంతో కాంగ్రెస్ నాయకులు ఈ పద్మ అవార్డుల కేటాయింపులపైన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరిగిందని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన సూచనలు కావచ్చు, లేదంటే ఎవరికైతే ఇవ్వాలని చెప్పేసి ప్రతిపాదనలు చేశారో వాటిని పరిగణలోకి తీసుకోకుండానే మిగతా వారికి కేవలం తన సొంత వ్యవహారంగా వ్యవహరించినట్లుగా ఇక్కడ చామల కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరి ఎంపీగా పనిచేస్తున్నారు, తను ఆరోపణలు చేయడం జరిగింది. నిజానికి మరి ఇప్పటి వరకు ఈ పద్మ అవార్డుల విషయంలో ఏం జరిగింది, ఎటువంటి అన్యాయం జరిగింది, తెలుగు వారికి సైతం అసలు న్యాయం చేసిరా చేయలేదా అని చెప్పేసి ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఒకవైపు ఎవరి పేర్లు ప్రతిపాదించారు, ఎవరి కేంద్ర ప్రభుత్వానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సూచించారు, వారికి సంబంధించి అసలు ఆ పద్మ అవార్డులు ఎవరికి దక్కిందని చెప్పేసి మనందరికీ తెలిసిందే. కానీ తాజాగా తెలంగాణ రాష్ట్రంకు మందకృష్ణ మాదిగకు ఈ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే సిఫారసు చేసిందో వారిలో ఎవరికి మరి పద్మ అవార్డు దక్కలేదని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేశారు. అందులో భాగంగా ఎంపీగా ఉన్న చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆయన ఏమన్నారో ఒకసారి విందాం. తెలంగాణ రాష్ట్రము ఆవిర్భవించి 10 సంవత్సరాల పైచిలుకు జరిగింది. నిన్నటి పద్మ అవార్డులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సిఫార్సులను లెక్క చేయకుండా అన్ని రాష్ట్రాలకు ఇంపార్టెన్స్ ఇస్తూ తెలుగు రాష్ట్రంలో విడిపోయినటువంటి తెలంగాణలో ఇవ్వాల్సినవి అడిగినవి ఇవ్వకుండా ఉండడాన్ని చూస్తుంటే ఈ రాష్ట్రానికి ఇంకా కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో గుర్తింపు రానట్టుగా ఉంది. 8 మంది ఎంపీలైనరు, 2 క్యాబినెట్ మినిస్టర్లు రిప్రజెంట్ చేస్తున్నటువంటి రాష్ట్రానికి పద్మ అవార్డులు ఇవ్వకపోవడము మనం ఆలోచించాల్సిన విషయము. మన ఆత్మగౌరవము, మనము ఒక తెలంగాణ రాష్ట్రం సాధించుకోవాలని ఎన్నో బలిదానాలతో తెచ్చుకున్న రాష్ట్రానికి ఈరోజు వరకు గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ పరిపాలించినా కానీ అప్పుడున్నటువంటి కేసీఆర్కి వారికి ఉన్నటువంటి వైర్యం సరే అప్పుడు ఏదో పడలేదనుకున్నాం. ఇప్పుడు మేము అన్ని విధాలుగా వారికి ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యత ఇస్తూ మనం సిఫార్సులు చేసినవి కూడా పట్టించుకోకపోవడాన్ని మాత్రం డెఫినెట్గా తప్పుపడుతున్నాం. వారి వైఖరిని మార్చుకోవాలంటున్నాం. రానున్న బడ్జెట్లో కూడా తెలంగాణ అనే ఒక రాష్ట్రం ఉంది. తెలంగాణ అనే రాష్ట్రానికి విభజన హామీలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ట్యాక్సులు కడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఈరోజు భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే మెరుగైనటువంటి ట్యాక్సేషన్ సిస్టంతో సెంట్రల్ గవర్నమెంట్కి రావాల్సిన వాటా ఎక్కువ శాతం తెలంగాణ నుంచి పోతుంది. మాకు రిటర్న్ రావాల్సింది కూడా ఉంది. కాబట్టి నేను ఇక్కడ ఉన్నటువంటి 8 మంది ఎంపీలను, 2 క్యాబినెట్ మినిస్టర్లను నరేంద్ర మోడీ గారిని విన్నపించుకుంటున్నా. తెలంగాణను గుర్తించాలి, తెలంగాణ ఆత్మ గౌరవం గురించి ఆలోచించాలని కోరుకుంటున్నాను. చూసాం కదా, మనకు ఇక్కడ ఆయన ఒకటే మాట అన్నాడు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు సిఫారసు చేసిన వారిని కనీసము పరిగణలోకి తీసుకోలేదు, ఇప్పటికైనా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. 10 ఏళ్ళు అంటే రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్ళు గడిచినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా సెంట్రల్లో బీజేపీ అధికారంలో ఉంది. అందులో భాగంగానే ఇప్పుడు 3వ సారి కూడా మోడీ అధికారంలోకి రావడం, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రానికిపై ఆయన చిన్న చూపు చూస్తున్నారని చెప్పేసి ఆరోపణలు చేయడం, మరొక వైపు కేంద్రానికి చెల్లిస్తున్న బడ్జెట్ విషయంలో కావచ్చు, అంటే కేంద్రానికి చెల్లిస్తున్న పన్నుల విషయంలో కావచ్చు, ఆ పన్నులు ఎప్పటికప్పుడు మేము చెల్లిస్తూ వస్తున్నాం, అత్యధికంగా తెలంగాణ ప్రాంతం నుండి ఎక్కువ ట్యాక్సులు చెల్లిస్తున్నాము, ఆ చెల్లింపులనైనా మీరు పరిగణలోకి తీసుకొని మాకు కావలసిన ఏదైతే న్యాయం చేయాల్సిన అవసరం ఉండే, ముఖ్యంగా పద్మ అవార్డుల ప్రకటనలో జరిగిన అన్యాయం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికీ కేంద్రము అటు మోడీ ఎవరైతే ఉన్నారో సెంట్రల్లో ఉన్న ప్రధానమంత్రి మోడీ సైతం చిన్న చూపు చూస్తున్నారని చెప్పేసి ఆరోపణలు చేయడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి కానీ అభివృద్ధిలో కానీ కీలక పాత్ర పోషించాల్సిన అవసరం కేంద్రం పైన ఉంది. మొదటి నుండి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆయన తప్పుపడుతూ వచ్చారు. ఒకవైపు ఎందుకు అని చెప్పేసి మొదట్లోనే అన్న పరిస్థితులు కూడా మనం చూసాం. కానీ తాజాగా ఇప్పుడు పద్మ అవార్డులో కూడా మాకు అన్యాయం చేస్తున్నారు, ఈ అన్యాయాన్ని మేము ఎండగడతామని చెప్పి మరి చామల కిరణ్ కుమార్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరించడం జరిగింది. రాబోయే రోజుల్లో బడ్జెట్ సమావేశాలు కనుక నిర్వహిస్తే ఈ బడ్జెట్లో అయినా పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి విభజన హామీలను కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చే విధంగా
మరి నిధులు కేటాయించి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. లేదంటే ఇప్పటికే రాష్ట్ర తరపున ప్రాతినిధ్యం వహిస్తూ కేంద్రంలో పదవులు అనుభవిస్తున్న ఇద్దరు మంత్రులు ఉన్నారు, కేంద్ర మంత్రులు, ఇటు బండి సంజయ్ కావచ్చు లేదంటే కిషన్ రెడ్డి కావచ్చు. ఈ ఇరువురిని కూడా మేము నిలదీయాల్సి వస్తుంది. ఒకవైపు పార్లమెంట్లో కూడా కాంగ్రెస్ ఎంపీలుగా ఉన్న తామందరం కూడా ప్రతిపక్షంగా ఉండి ప్రజాక్షేమం కోసము లేదంటే రాష్ట్ర అభివృద్ధి కోసం కావలసిన నిధుల కోసము తెచ్చుకునే విధంగా పోరాటం చేస్తామని చెప్తున్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఈ వివక్షను విడనాడి వీటన్నిటిని పక్కన పెట్టి రాష్ట్ర అభివృద్ధికి ప్రజల సంక్షేమానికి నిధులు కేటాయించాల్సిన అవసరం ఉందని చెప్పి కేంద్రానికి సూచించడం జరిగింది.